హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ టీ7 యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చి చికెన్ కర్రీ ఈజీ వేలో ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే ఒక గంజి పెట్టుకున్నాక దానిలో 2 పావుల నూనె పోసుకోవాలి. ఎందుకంటే 2 పావులు ఎందుకంటే 3 కిలోల చికెన్ కాబట్టి మనం చేసేది 3 కిలోల చికెన్కి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక దానిలో బగారా ఆకు, సాజీరా, లవంగాలు, అనాస పువ్వు, బగారా, స్టార్ మొగ్గ, విలాచి అవన్నీ వేసుకొని మంచిగా గోలించుకున్నాక మనం ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అలా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయినాక వెంటనే కొంచెం పుదీనా అనేది కడుక్కొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఆ పుదీనా అనేది దానిలో వేయాలి. పుదీనా మంచిగా గోలియాలి. పుదీనా ఫ్లేవర్ అనేది దానిలో వెళ్ళేదాకా గోలించుకున్న తర్వాత గోలే టైంలో ఒక 2 ఆనియన్స్ తీసుకొని మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఆ మెత్తటి పేస్ట్ని వీళ్ళలో వేసుకోవాలి. ఆ మెత్తటి పేస్ట్ ఇలా వేసుకునడం వల్ల ఆనియన్స్ పేస్ట్ వేయడం వల్ల కొంచెం పులుసు అనేది చిక్కగా వస్తుంది, మంచిగా టిక్కుగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని మనమైతే మళ్ళీ ఇది గోలే వరకు కొంచెం అల్లం ఫ్రెష్గా వేసుకున్నాం అనుకో చికెన్లో బాగుంటుంది. కాబట్టి కొంచెం ఫ్రెష్ అల్లమును ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేసరికి గోలినాయి అనుకో. గోలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం అనేది వేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే 3 కిలోల చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ల అల్లం అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత హెల్తీకి మంచిది కాబట్టి అల్లం పచ్చి వాసన పోయేంతసేపటికి కలబెట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అల్లం పచ్చి వాసన పోకపోతే అంత అల్లం వాసన వస్తుంది. చికెన్ అంతా టేస్ట్ అనేది వేరు ఉంటుంది. అల్లంలో మంచి ఆయిల్ అనేది ఇంక్లూడ్ అయినాక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని మంచిగా పసుపుని ఇంకా గోలించాలి. ఎందుకంటే పసుపు గోలే వరకు మంచిగా పచ్చవాసన వస్తుంది, పచ్చగా ఉంటుంది కాబట్టి మంచిగా పసుపుని గోలించుకోవాలి. అడుగు అంటకుండా గోలించుకున్నాక మనమైతే ఒక 3 కిలోల చికెన్ తీసుకున్నాం కదా, అవి కడిగి క్లీన్ చేసుకొని మంచిగా ఒక పక్కన పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న చికెన్ని మంచిగా ఆయిల్ ఫ్రై అయినాక చికెన్ అనేది ఆయిల్లో వేసుకున్నాక మంచిగా ఆయిల్లో చికెన్ వేసుకునేటప్పటికి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అడగంటుతుంది కాబట్టి వేసుకున్నాక మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత ఒక చికెన్ అయితే మొత్తం అడగల్లా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ మాడిపోతుంది కంపల్సరీ. మొత్తం ఆయిల్లో మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపెట్టుకున్నాక మంచిగా కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు చికెన్ని కలుపుకుంటూ అలా ఉంచుకోవాలి. కలుపుకున్నాక తర్వాత కొంచెం సేపు మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడకబెట్టినాక దానిలో నీళ్ళు ఊరినాక దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని తర్వాత మంచిగా చికెన్ ముక్క అనేది మనం పట్టుకొని చూడాలి. ఉడికినట్టయితే 2 గంటలు కారం వేసుకోవాలి. 3 కిలో చికెన్ కాబట్టి 2 గంటలన్నర వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మేమైతే కారం స్పైసీగా తింటాం. కారం తక్కువ తినేటోళ్ళైతే 1 గంటన్నర 2 గంటలు వేసుకున్నా సరిపోతుంది. దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మంచిగా ముక్క అనేది కలుపుకొని అడగంటకుండా మంచి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మంచిగా చికెన్ ఉడికే వరకు మళ్ళీ మేమైతే కారం అయితే కొంచెం తక్కువ తింటాం కాబట్టి మళ్ళీ 1/2 టేబుల్ స్పూను కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాక చికెన్ అయితే 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత పులుసు చిక్కబడడానికి పచ్చి ధనియాల పొడి వేసుకున్నాక తర్వాత లాస్ట్కి గరం మసాలా వేసుకొని మంచిగా కలబెట్టుకొని చికెన్ మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత పులుసు అనేది చిక్కబడ్డాక లాస్ట్కి కొత్తిమీరను వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకున్నాక చికెన్ రెడీ అయిన తర్వాత చికెన్ అయితే పట్టించుకున్నాం. మక్క గారెలు, గుడాలు పులుసు పెట్టినాం కాబట్టి మక్క గారెలు, గుడాలు అయితే సూపర్గా అనిపిస్తుంది. చికెన్ అయితే నేను టేస్ట్ చేశాను. చికెన్ అయితే సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ని ఫాలో చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.